ఓపిక పెట్టుకోవట్లేదు. తనకి వస్తున్న ఈ ఆదరణ భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం. ఎవడు ప్రతిపక్షం లేనోడు ఓ రకంగా చెప్పాలంటే ఏకైక ప్రతిపక్ష నాయకుడు. తెలుగుదేశం ఏ టీము, తెలుగుదేశం బి టీమ్ గా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉన్నారు. ఏకైక ప్రతిపక్షం ఈయన ఒక్కడే ఉన్నాడు. దాన్ని యూజ్ చేసుకోవాలి కదా దాన్ని. కానీ ఓన్లీ టూర్లు ఒక్కటే కాదు, అసెంబ్లీకి కూడా వస్తే బెటర్ అనేది కొన్ని రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి. తాజాగా వనవేల్ అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఓకే ఇప్పటివరకు చాలా మంది చెప్పారనుకోండి, ఆయన పట్టించుకోలేదు. ఈసారి అయినా ఏమన్నా చేంజ్ వస్తుందని అనుకోవచ్చా? మనమే చెప్పాం, దమ్ము ధైర్యం కావాలండి. బేసిక్గా ఒకప్పుడు ఆ ఓపిక, ఆ దమ్ము ధైర్యం, తెగింపు ఉంది. సోనియానైనా ఎవరినైనా ఎదిరించినటువంటి మగాడు ఒక్కడే ఎమ్మెల్యే అప్పుడు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాడుగా, సభలోనే అది పట్టుకుని ఉంచునేవాడుగా. ఇదే నాదెళ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఏది అప్పుడు మా దీంట్లో స్పీకర్ కాదు, అసెంబ్లీ కాదు, ఈయన పార్లమెంట్ లో ఈయన ఒక్కడే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఒక్కడే అట్ట పట్టుకుని ఉంచునేవాడు కదా. బేసిక్ గా రోజుల తరబడి నుంచున్నాడు కదా ఈయన. మొత్తం కాంగ్రెస్ అంతా ఈయనకి వ్యతిరేకం, ఏ పార్టీ అండలేదు. ఒక్కడే పట్టుకుని ఉంచున్నాడుగా, ఒక్కడే పోరాడాడుగా. వాళ్ళ అమ్మ పోరాడింది ఒక్కటే అసెంబ్లీలో. మరి ఏంటి వాళ్ళ ఎందుకు అధికారాన్ని చవి చూశాక మనం దీన్ని పట్టించుకోలేము, దీనికి భయపడిపోతాము, లేకపోతే దీన్ని తట్టుకోలేము సైకలాజికల్గా అంటే మేబీ వాళ్ళ కార్యకర్తలు తట్టుకోలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు సభకి